బాలీవుడ్ బాద్షా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో చేరడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుకు కారణం వడదెబ్బే అంటున్నారు. అహ్మదాబాద్లో వడదెబ్బకు గురైన ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన IPL 2024 క్వాలిఫైర్ 1 మ్యాచ్ కు షారుఖ్ హాజరయ్యారు. కోల్కతా గెలిచిన తర్వాత స్టేడియంలో ఆ జట్టు యజమాని అయిన షారుఖ్ సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేశారు. అయితే అహ్మదాబాద్లో అధిక ఉష్ణోగ్రత వల్ల షారుఖ్ ఖాన్ వడదెబ్బకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం షారుఖ్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్లో సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో షారుఖ్ డీహైడ్రేషన్కు గురయ్యారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆసుపత్రి చుట్టూ భద్రత పెంచామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ IANS పేర్కొంది. అయితే ఆయన ఇప్పటికే డిశ్చార్జ్ అయినట్టు కూడా సమాచారం బయటకు వచ్చింది. నేషనల్ మీడియాలో మాత్రం షారుఖ్ ఖాన్ ఆరోగ్యంపై భిన్న కథనాలు వస్తున్నాయి. డీహైడ్రేషన్ వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు చెబుతుంటే మరికొందరు మాత్రం ఇతర కారణాల వల్ల హాస్పిటల్లో చేరినట్లు చెబుతున్నారు.